భక్తి వన్న ప్రేక్షకులకు శుభోదయం. 24/12/2025 స్వస్తి చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లాపక్ష చవితి బుధవారం. చవితి ఉదయం 10 గంటల 50 నిమిషాల వరకు. అనంతర పంచమి. నక్షత్రం ధనిష్టా నక్షత్రం తెల్లవారుజాము 6 గంటల 14 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 9 గంటల 47 నిమిషాల నుండి 11 గంటల 26 నిమిషాల వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 11 గంటల 37 నిమిషాల నుండి 12 గంటల 21 నిమిషం వరకు. సూర్యోదయం 6:31, సూర్యాస్తమయం 5:28. అమృతగలు రాత్రి 11 గంటల 5 నిమిషాల నుండి 12 గంటల 24 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. శుభ సమయం ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి 1 గంట 15 నిమిషాల వరకు. మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 5 నిమిషాల వరకు. శుభకాలం అర్షణ యోగం మధ్యాహ్నం 3:08, భద్రకరణం ఉదయం 10:50, భవ రాత్రి 10:46. ఉదయం 10:50 దాటిన తర్వాత పంచమి వస్తుంది కాబట్టి అన్ని కార్యాలకు అనుకూలం. దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, ఉత్తేజంగా ఉండుట. వృషభ రాశి వారి కుటుంబంలో విందు వినోదాలు, వాటి గురించే ప్రయాణాలు ఉండే అవకాశాలు. మిథున రాశి సంతానం వల్ల ఇబ్బందులు, అధిక ఖర్చులు, అధిక కార్యభారం వహించవలసి ఉంటుంది. కర్కాటక రాశి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సింహరాశి వారి తల్లిదండ్రుల కలయిక, కుటుంబ ఆనందం. కన్యారాశి వారి అధిక దుబారా వ్యయం, దానివల్ల అనవసర ప్రయాణాల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. తులారాశి ఆర్థికంగా లాభసాటి, వ్యవసాయ మూలికంగానే వీళ్ళకి ఈరోజు చాలా అనుకూలం. వృశ్చిక రాశి వారి బంధువులతో విరోధాలు, ధన విషయంలో సమస్యలు. ధనుస్సు రాశి వారి భూ వ్యవహారాల్లో ధనధాన్య ధనవృద్ధి. మకర రాశి వారి శత్రుభయము, ఆరోగ్యం సమస్యలు, అనారోగ్యం వల్ల ఇబ్బందులు పడే అవకాశం. దేవాలయ దర్శనం మేలు చేస్తుంది. కుంభరాశి వారి ధనములకు ఇబ్బంది, ఏ పని పూర్తిగాక విచారం, నిరుత్సాహంగా ఉంటారు. భగవద్ ఆరాధన మీకు మేలు చేస్తుంది. మీనరాశి వారు ఎంతటి కార్యమునైనా కూడా ఈరోజు పూర్తి చేయగలుగుతారు, ఆనందంగా ఉండగలుగుతారు.